Zabardast 12 years mega celebration. ప్రజలారా ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేయనిది చూపే చల్లని చిరుగాలై మనసునే తాకెనే విశ్వాసే వెచ్చని చలిమంటై దూరమే కాలనే కసిరే నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో ఆసరగిందే చుక్కల్లోకి చిన్ని రెక్కల్లేని మది నీతో పాటు ఎగిరిందే హూలాలా లా లా నీతో హూలాలా నీ వల్లే హే హే గాల్లో తేలేలా హూలాలా లా లా నీతో హూలాలా నీ వల్లే హాయ్ హూలాలా. Hello everybody, good evening, namaskaram and welcome to 12 years mega celebrations of Zabardast Khatarnak Comedy Show. Hula la 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 nito hula la నీ వల్లే హే హే గాల్లో తేలేలా 12 సంవత్సరాలు 100 ఎపిసోడ్లు వేల కొద్ది పంచులు పవర్ఫుల్ టీమ్ లీడర్స్ టెలివిజన్ హిస్టరీలోనే ఓన్లీ వన్ షో నంబర్ 1 షో కంగ్రాచులేషన్స్ మానస్. కంగ్రాచులేషన్స్ రష్మి. నీ జర్నీలో నువ్వు కూడా భాగంగా ఉండడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. థాంక్యూ. సో మన సెలబ్రేషన్ స్టార్ట్ చేయాలంటే మన జబర్దస్త్ ఫ్యామిలీని పిలిచేద్దాం. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ అవర్ జబర్దస్త్ ఫ్యామిలీ. Each and everyone to the 12 years mega celebrations of Zabardast Khatarnak Comedy Show. 12 years celebration అంటే చిన్న విషయం కదండి. మనకి పుష్కరాలు తెలుసు కదా, 12 సంవత్సరాలు ఒకసారి వస్తుంది. అలాంటి పండుగ మన జబర్దస్త్ ఈ రోజు గ్రాండ్ గా చేస్తున్నామన్నా. కంగ్రాచులేషన్స్ రష్మి. 12 సంవత్సరాల క్రితం నిన్ను చూసా, 12 సంవత్సరాల నుంచి నిన్ను చూస్తూనే ఉన్నా. ఇంకా ఎన్ని సంవత్సరాలు చూడాలి, ఇంకా ఎన్ని సంవత్సరాలు చూడాలి. కాదు, నేను చేయడం నీ టీంలో నీకు హ్యాపీగానే ఉంది కదా? చాలా చాలా హ్యాపీ. నాకు ఈ మధ్యలో దొరికిన మంచి డైమండ్ అన్నాడు. మళ్ళీ ఎక్కడ మళ్ళీ ఏ వయసులో దొరికిపోతాను చిన్న భయం కూడా ఉంది. జబర్దస్త్ గురించి ఒక విషయం అయితే చెప్పాలి. ఈ జబర్దస్త్ స్టేజ్ కి కాళ్ళకి చెప్పులు లేకుండా వచ్చిన వాళ్ళు ఈ రోజు కార్లలో వస్తున్నారంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ జబర్దస్త్. మరి ఇటువైపు భాస్కర్ గారు, జబర్దస్త్ అనేది టీవీలో చూసే వాళ్ళకి ఒక షో, మనందరికైతే ఇట్స్ ఎమోషన్. నిజం చెప్పాలంటే అన్నం లేకపోయినా బ్రతకలం కానీ జబర్దస్త్ లేకపోతే బ్రతకలేనంత స్టేజ్కి వచ్చేసాం. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే ఈ 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది, ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జబర్దస్త్. నా లైఫ్ లో ఏంటంటే జబర్దస్త్ వచ్చిన తర్వాత నాకు డౌన్ అనేది లేదు, అన్ని అప్స్ అయినాయి. నాకు ఇల్లు ఇచ్చింది అండ్ నాకు మంచి పేరు ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ జబర్దస్త్. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాను, అది కూడా జబర్దస్త్. ఆ విషయం కూడా చెప్పి అమ్మాయికి ఇష్టం లేదని విషయం కూడా అది చెప్తే వచ్చినవి కూడా రాకుండా పోతాయి. మా జబర్దస్త్ బ్యూటీ వర్ష మాట్లాడాలి. నా అమ్మ ఎంత నా లైఫ్ లో ఇంపార్టెంట్, ఈ జబర్దస్త్ మా అమ్మలాగా నాకు. సో ఎప్పటికీ రుణపడి ఉండాలి ఈ జబర్దస్త్ కి. మరి ఫైమా, మీ ఫేమస్ డైలాగ్ ఉంది కదా జిమ్మిడి అనేది, ఒక్కసారి ఈ రోజు మా కోసం. యు బ్లడీ జిమ్మిడి జిమ్మిడి. అమ్మా దొరబాబు గారు సెంటన్ అన్నట్టుగా చెప్పు లేకుండా వచ్చిన వాళ్ళు కార్లు ఇచ్చిందని, అందులో నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్.
నేను యాక్చువల్ జబర్దస్త్ వచ్చి 10 years కంప్లీట్ అయింది. ఈ 10 years పాటు నేను చాలా సార్లు జబర్దస్త్ నుంచి నన్ను తీసేస్తారేమో అని కొన్ని విషయాలు అనుకున్న తర్వాత, కానీ ఈ 10 సంవత్సరాలు మాత్రం జబర్దస్త్ నన్ను మాత్రం వదలకుండా ఉంది. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను 2001 హైదరాబాద్కి వచ్చినప్పుడు నా భవిష్యత్తు, నా దారి గమ్యం లేని బ్రతుకున్నది. నేను ఎప్పుడైతే జబర్దస్త్ లో అడుగు పెట్టానో ఈరోజు నా కుటుంబాన్ని పోషించుకున్న శక్తి ఇచ్చింది నా జబర్దస్త్. థ్యాంక్ యూ. ఆల్రైట్, ఇప్పుడు దాకా 2 ఫ్యామిలీస్ చూసాం కదా. మై నెక్స్ట్ ఫ్యామిలీ ఎవరిదో చూద్దాం. వెల్కమ్ టు టీ. ఈ రోజు సెలబ్రేషన్ ఆనందం కంటే మా అన్న రమేష్ అన్న వచ్చాడని ఆనందం ఎక్కువైపోయింది. రమేష్ అన్న వచ్చిన ఆనందం కన్నా నీకు వెళ్ళిపోయినప్పుడు ఆనందం ఎక్కువ కదా. జబర్దస్త్ చాలా మందికి లైఫ్ ఇచ్చిందండి, అందులో డౌటే లేదు. సినిమా ఎంత లైఫ్ ఇచ్చిందో జబర్దస్త్ కూడా ఈ 5 years అంత పేరు అంత డబ్బు ఇచ్చింది. ఆ విషయంలో నేను చాలా ఆనందంగా చాలా గర్వంగా ఫీల్ అవుతాను. మా ఎంటైర్ జబర్దస్త్ వాళ్ళు అందరూ పంచులతో నవ్విస్తే నేను ఒక్కనే పాటను ఎన్నుకున్న ఆ వేదిక చక్కని అవకాశాన్ని కల్పించింది జబర్దస్త్. నేను మీ కొమరక్కను పశువులంటే ప్రాణం డైలాగ్ పడ్డ తర్వాత ఇప్పటికి 56 సినిమాలు చేసా, వెనక్కి తిరిగి చూసుకోనంత పేరు వచ్చింది ఆ ఒక్క డైలాగ్ వల్ల. స్టార్టింగ్ నుంచి రాఘవ్ గారు నేను కన్సిస్టెంట్ గా ఒక్క ఎపిసోడ్ వదులుకుంటా ఉన్నాము. ఇది 12 years మైల్ రాయి కాబట్టి చాలా బాగుంది. 12 సంవత్సరాల్లో కూడా నాకు బుల్లెట్ భాస్కర్ గారు బాగా మంచి ఇదండి. ఆయన చూసి చాలా నేర్చుకున్నా, ఎలా చేయకూడదో నేర్చుకున్నా ఫస్ట్. కానీ ప్రస్తుతానికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సూపర్ సద్దాం అండ్ యాదవ్ రాజు టీమ్. సో చాలా హ్యాపీగా ఉంది నిజంగా. మంచి జర్నీ, 2 years జర్నీ. ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా మమ్మల్ని భరిస్తున్నందుకు ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు జడ్జెస్ ని వెల్కమ్ చెప్పాలి కదా. వెల్కమ్ చేయాలి కదా. సో జడ్జెస్ లో మనకి ఉన్న వన్ అండ్ ఓన్లీ జబర్దస్త్ జడ్జ్ ఆర్ అమ్మ, యూనివర్సల్ అమ్మ ఇంద్రజ గారు. చల్లగండి 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 చల్లమ్మ చక్కటేసుకొచ్చనండి. చల్లగండి 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 కరడేసు పావడేసుకొచ్చనండి. జడ్జ్ లేకుండా మీరందరూ కలిసి సెలబ్రేషన్స్ చేసేద్దాం అనుకుంటున్నారా? అందుకే నేను వచ్చాను. అమ్మా మళ్ళీ ఈడొచ్చాడు. అమ్మ వస్తే కొడుకుండాలి కదా. ఒక్క నిమిషం. రే సెలబ్రేషన్ ఎందుకురా షూలని తీస్తున్నావు? గుడి ముందు బడి ముందు మీలాంటి దేవతల ముందు షూస్ తీసేయమని చెప్పింది మా అమ్మ. ఇంద్రజ గారు ఏంటో కొంచెం ఇన్కంప్లీట్ గా, కొంచెం లోట్ గా అనిపిస్తుంది. ఏం అక్కర్లేదు, మీ అందరికి పరిచయమైన, ఇంకా చెప్పాలంటే మీతో పాటు ట్రావెల్ అవుతున్న జడ్జ్ కూడా ఇప్పుడు జాయిన్ అవబోతున్నారు. అప్పుడు కంప్లీట్ అయిపోతుంది. యు మీన్ ఎస్. చల్లగండి 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 చల్లమ్మ చక్కటేసుకొచ్చనండి. So let's welcome Khushbu ma'am. Welcome Khushbu ma'am. 12 years mega celebration. ఇంకెవరు రాబోతున్నారు? హలో, మేము లేకుండా ఏంటి మీరు జరుపుకునేది తోటకూర కట్ట? ఆపండి. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకనా ప్రాణం, నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందకనా లోకం.
అది గారు ఈ రోజు జబర్దస్త్ 12 ఇయర్స్ మెగా సెలబ్రేషన్. జబర్దస్త్ కి 12 ఇయర్స్ వచ్చింది, ఏదో నీకు 12 ఇయర్స్ వచ్చినట్టు వయ్యారాలు పోతావేంటి? అంటంగా కోసి ఉప్పు కారం పెట్టాలి ఇడికి. సరే అయితే మా సెలబ్రేషన్స్ లో మీకేంటి పని? ఈ సెలబ్రేషన్స్ కు మాకు సంబంధం అంటే మేము ఇక్కడ కూర్చొని చప్పట్లు కొట్టడానికి వచ్చాం అనుకుంటున్నారా? కేక్ మేమే కట్ చేస్తాం ఈ రోజు కేక్ కట్ చేసేది మేమే. ఆది గారు మీరేదో పాత వాళ్ళని తీసుకొని వచ్చి ఉన్న వాళ్ళ మీద దాడి చేసి మేమే సెలబ్రేషన్ చేస్తామంటే ఎలా కుదురుతుంది? పాత వాళ్ళు కొత్త వాళ్ళు ఏంటండి, పునాదులు వేసిందే మేము. పాత వాళ్ళు కొత్త వాళ్ళు కాదు, పోయినోళ్ళు ఉన్నోళ్ళు అలా చెప్పండి అక్కడ. సరే ఈ గొడవ తేలాలంటే ఒక మనిషి రావాలి, ఆయనే వచ్చి అంతా సార్ట్ అవుట్ చేస్తారు. రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? రాననుకున్నారా, రాలేననుకున్నారా? Welcome Nagbabu sir. Thank you for inviting me. చిన్న లిరిక్ సార్. మా దేవుడు నువ్వేనయ్యా, మా కోసం వచ్చావయ్యా. Thank you. Welcome sir, welcome to Zabardast. అది కూడా 12 years mega celebration. ఏంటి గొడవ ఏంటి సార్? అదే సార్, మేము వచ్చే టైంకి వాళ్ళేమో మీరు ఆల్రెడీ వదిలేసి వెళ్ళిపోయారు, మీకు మాకు సంబంధం లేదు, కేక్ మేమే కట్ చేస్తామని వాళ్ళు అంటున్నారు. అదేంటయ్యా, మేము అంతకు ముందు అందరం చేసిన వాళ్ళమే కదా, అసలు మాకంటే ముందు చేసిన బ్యాచ్ ఉన్నారు, వాళ్ళని కాదని మీరు 12 ఇయర్స్ కేక్ ఎలా కట్ చేస్తారని మేము అన్నాం సార్. వాళ్ళు వద్దు అంటున్నారు. మీ బాధ ఏంటి? ఇప్పటిదాకా మొదటి నుంచి చూసుకుంది మేం కదా సార్, మేం చేసుకోవాలి సెలబ్రేషన్స్, మేం చేస్తాం సార్, దగ్గర ఉండి ఆలేవారు సార్ మధ్యలో రావడానికి. సరే అంటే నాకు కొంచెం సీనియారిటీ ఉంది కాబట్టి ఒక అడ్వైస్, సెలబ్రేషన్ అంటే విడివిడిగా చేసుకునేది కాదు, కలిసి చేసుకునేది. సార్ ఈ రోజు అండర్ యువర్ సూపర్విజన్ వీళ్ళందరూ కలిసి ఈ సెలబ్రేషన్ చేయాలి. గుడ్, లెట్స్ ఆల్ సెలబ్రేట్. థ్యాంక్ యూ. కావలసిన వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారేట్రా ఈ కుయ్య మా జబర్దస్త్ ఫౌండేషన్ పిల్లర్ రాఘవ్ గారితో స్కిట్ స్టార్ట్ చేయకపోతే ఇంకెవరితో స్టార్ట్ చేస్తాం? రాఘవ్ గారు. yes please put your hands together to welcome our one and only Rocket Raghava and team. Let's welcome them. ఏంటి ఈరోజు చాలా హుషారుగా ఉన్నారు? వెళ్ళిపోయిన పాత చుట్టాలందరూ ఈ రోజు మళ్ళీ తిరిగి వచ్చారు. ఎవరెవరు? ఎవరెవరు అంటే టైగర్ నాగబాబు గారు, ధనాధన్ ధనరాజు గారు, వేణు వండర్స్, గెటప్ శ్రీను అందరూ వచ్చారు. మీరు వెళ్తే మీరు కూడా పాత చుట్టల్లో వచ్చేవాళ్ళు కదా. జబర్దస్త్ స్టార్ట్ అయ్యి 12 సంవత్సరాలు అయింది, స్టిల్ రన్నింగ్. రేపు ఎల్లుండో దానికి మోకాలు నొప్పులు వచ్చినా నా మోకాలు చెప్పులు దానికి వేయించి మరీ పరిగెత్తిస్తాను నేను. మసలుడే గాని మహానుభావుడు.
మొన్న కదా డాక్టర్ సర్జరీ చేసి మీ మొనకాలు కరెక్ట్ చేసేసారు. మోకాల సర్జరీ కాదే, మోకాల సర్జరీ అన్నా తెలుసుకో. బెంగళూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ దిగేశారు నా మీద. నీకు 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదాన్ని పుష్కరాలు అంటారు. కృష్ణా నదికి పుష్కరాలు వచ్చాయి, గోదావరికి పుష్కరాలు వచ్చాయి, ఈ రోజు తుక్కుగూడకి పుష్కరాలు వచ్చాయి. మనందరం ఈ తుక్కుగూడ పుష్కరాల్లో నవ్వుల స్నానాలు చేద్దాం. పదండి, ఎల్లు లోపలికి వెళ్ళి కాఫీ పెట్టు. షుగర్ లేకుండా తీసుకొస్తాం, మీ షుగర్ ఉంది కదా. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ. ఏమండి ఏమైంది? ఏమైందంటారేటండి? నా మట్టుకు నేను ఏదో వచ్చిరాని ముగ్గేసుకుంటుంటే నా వంక చూసి ఉసుసు రా అని అంటున్నాడు. నా పిల్లలను చూసి విజిలేస్తారా నువ్వు? ఏమే ఆడి విజిలేస్తే ఇంట్లో బావచ్చు కదా. విజిలేస్తేనే మీరు ఇలా అరిచారు కదా, ఇంట్లోకి వెళ్తే మీరు ఏమైనా ఫీల్ అవుతారు. ₹1000 నేను 10 సార్లు తిరిగితే గానీ నువ్వులేదు, నువ్వు 10 సార్లు తిరిగితేనే ఇస్తా. ఏటి తిరిగే 10 సార్లు? ఏంటి కాలర్ పట్టుకున్నావేంటే? మరి కాలర్ పట్టుకుని మర్యాదగా నా డబ్బులు నాకు లేకపోతే తొక్క తీసేస్తాడు అనుకుంటున్నావేమో. నీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను ఇక్కడ నుంచి. పక్కనే మంచి పెళ్ళాన్ని పెట్టుకుని నా మీద కాన్సన్ట్రేషన్ చేస్తానంటే అయినా కొడితే కొట్టిందండి, అందరూ చూస్తుండగా కొట్టేస్తుందా? ఎవరో చూడలేదు కాబట్టి సరిపోయింది. చూసాను తాతయ్య. అదేంటి అలా కొట్టేసింది? ఆడి కాన్సన్ట్రేషన్ నా మీద కాకుండా ఇంకో చోట పెట్టేలా చేస్తాను. ఎలాగా? ఒకడున్నాడు, ఎవడు పేరు చెప్తే పక్కింటోళ్ళు వెక్కి ఏడుస్తారు. ఎవడు పేరు చెప్తే సెట్ డిపార్ట్మెంట్ వాళ్ళు 3 గుమ్మాలు ఏర్పాటు చేస్తారు. ఆడిని తీసుకొచ్చి 7 గుమ్మల్లో దించుతా. ఎవడాడు? వస్తున్నాడు. అదే టక్కు, అదే స్టెప్, అవును అదే మనిషి, అస్సలు మారలేదు. నేను మారను. ఇక్కడే చాలా మంది మారిపోయారు, గుర్తుపట్టడం కష్టంగా ఉంది. ఇక్కడ వెనకాలే ఒక గుమ్మం ఉంది, ఆ ఇంట్లో ఒక లేడీ ఉంది, ఆవిడ చాలా అందంగా ఉంటది. నువ్వు ఆవిడని ఎలాగైనా సరే ముగ్గులోకి దించాలి. ఇక్కడ పక్కన ఒక ఇల్లు ఉంది, సంవత్సరానికి సరిపడా రెంట్ కట్టేశాను, ₹1,00,000 అడ్వాన్స్ ఇస్తున్నాను. ఏం చేస్తావో తెలియదు. యూ ప్రొసీడ్. ఓకే. మరుసటి రోజు అయ్యో బాబు, ఈవిడ చూస్తే ముగ్గేసేస్తుంది, ఈవిడ చూస్తే ఇంకా లేవలేదంటే. ఏంటయ్యా ఏం చేస్తున్నావు లోపల? పడుకున్నా. ముగ్గేస్తుంది. ఈవిడేనా? లైన్ లో పెట్టు. రాఘవ, ఈవిండి ఏ యాంగిల్లో చూసినా ఆర్ఆర్ రావట్లేదు రాఘవ. ఇది బీడు బారిన భూమిలో ఉంది రాఘవ. ఎంత వర్షం పడినా పంట మాత్రం పండేటట్లేదు. ట్రై చేస్తా. ఇక్కడ ఆరారేమంటే ఇక్కడ వచ్చింది ఏంటి? ఆకతా ఇటుంది, ఆకర్షణ అట్టుంది. ఏం అర్థం అవట్లా. మీరు వెళ్ళిపోవచ్చు. రాఘవ, నువ్వు రావచ్చు. పాట పడిందంటే పాప పడినట్టే. పాప ఎలాగుంది? మామూలుగా లేదు, ఒక రేంజ్ లో ఉంది. రీఎంట్రీ అనుకున్నాను కానీ రీజనబుల్ ఎంట్రీ రాఘవ. ఏమండి సౌమ్య గారు? హలో అండి. హాయ్ అండి, నా పేరు సన్నాయి. పేరు చాలా కొత్తగా ఉంది. అదే కొత్తింట్లో పక్కనే రాత్రి వచ్చాను. బట్టలు ఉతికి చేతులు చాలా నొప్పి అండి. అదేంటి మీ ఇంట్లో వాషింగ్ మిషన్ లేదా? నా ఆయనకు చేతిలోనే ఉతకాలి, లేదంటే సాటిస్ఫాక్షన్ ఉండదంట. అవునా? ఒకసారి చేయలేవండి. పరకాయ మొగుడికి ఎలా చేయాలండి? పరాయి మొగుడు చెయ్యా? పరాయ మొగుడు చేయాలా? గాజులు తొడిగే వాళ్ళకి చేయిస్తారు కదా, ఆయన కూడా పరాయి మొగుడే కదా. అయితే తీసుకోండి. అయ్యో, పూలు కోసిన కందిపోయే చేతుల్లా ఉన్నాయి. ఏమైందండి? నా ఆయన ఎప్పుడు నాకు ఇలా ఊపలేదండి. ఈ ఆయనలే ఇంత. బయటికి వెళ్ళి 2 ఫుల్ బాటిల్ ఊదమంటే 2 నిమిషాలు ఊదేస్తారు. ఏమండి, భార్య అనేది ఒక బాధ్యత ఉండాలి, భారంగా ఉండకూడదు. మీ భర్త మిమ్మల్ని బాధ్యతగా ఫీల్ అవుతాడు అనుకుంటా. లేదండి, నన్ను ఎప్పుడు బరువుగానే ఫీల్ అవుతారు. నేను బాధ్యతగా ఫీల్ అవుతా.
ఒకసారి మీరు చేయండి, ఒకసారి వెన్నపూస రాస్తాను. వద్దండి, మీ మాటే వెన్నపూసలాగుంది, మీ మాటే వెన్నపూసలాగుంది, అదే చాలు నాకు. ఎక్కడ దాకా వచ్చింది? ఇప్పుడే వెన్నపూస కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట. కళ్ళు కలిచాయి, కాళ్ళు కలిచాయి కాదు, టైం లేదు, లాగ్ చేయకు, అర్జెంట్ గా కలుపు. వాడు వచ్చాడు సిగ్గు లేకుండా, ఆడిది ఏం బతుకురా బాబు, ఇల్లు తగలడిపోతున్నా, ఫోన్ చూస్తున్నాడు. కానీ ఏమండి, హాయ్ అండి. రాత్రి ఇంట్లోకి వచ్చాను కదా, సామాన్ కూడా చదువుకోలేదు, ఆకలిగా ఉంది. పక్కన హోటల్స్ ఏమైనా ఉన్నాయా అని. హోటల్లా? ఎందుకండి, మీ ఆకలి తీర్చడానికి నేను ఉన్నాను కదా. వెళ్ళి ఉప్పు తీసుకొస్తాను, హాట్ గా చేశారు. ఏమండి మీరు తిన్నారా? ఏం అడిగారండి? మీరు తిన్నారా అని అడిగా. అయ్యో నాయన, ఒక్కరోజు కూడా నువ్వు తిన్నావా అని ఏం అడగలేదండి. మీరే ఫస్ట్ టైం ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ ఆయనలే ఇంత అండి. పెళ్ళాం వండితే కుంభాలు తింటారు కానీ పెళ్ళాం తిన్నదా లేదా అని ఒక మాట అడగరండి ఆయన. నేను నాగబాబు గారు వేరండి. మేము ఏదైనా ఫస్ట్ మీరు తిన్నారా అని పెళ్ళాన్ని అడుగుతామండి. ఎందుకంటే చాలా మంది భర్తలు బయట ఫుడ్ కి బాగా అలవాటు పడిపోయారండి. కానీ ఉప్మా చాలా బాగుంది మీరు చేసింది. బాగుందా? కానీ నాయన పుల్చారెట్టి నా చిత్రం ఇచ్చిన రైస్ ఇచ్చిన ఏమి బాగలేదు, అసహ్యంగా ఉంది అని తిడతారు తెలుసా. అంతే అండి, ఈ ఆయనలే ఇంత అంటా కదా. కానీ నేను బాబు గారు అది కాదండి, ఇంటి ఫుడ్ గే ప్రాక్టీస్. అందుకే ఇద్దరు ఎప్పుడు డైట్ లోనే ఉంటాము. ఎంతవరకు వచ్చింది? వచ్చిందయ్యా, కొద్ది ఉప్మా తిన్నా. టిఫిన్ దాకా వచ్చావా? టిఫిన్ దాకా వచ్చా. మధ్యాహ్నం అలాగే నువ్వు భోజనం చేసేయాలంతే. రాఘవా ఇంత కోఆపరేషన్ చూస్తుంటే ముచ్చటేస్తుంది రాఘవా నాకు. నేను ఎప్పుడు ఇంతే. ఉప్మా బాగుందా? సూపర్. మీ ఆవిడ నీ కోసం చేసింది అనుకుంటున్నావా? మరి ఇంకెవరి కోసం చేశాను? వాళ్ళ మూడుకో ప్లేట్ ఇచ్చింది, ఈడికో ప్లేట్ ఇచ్చింది. ఏమండి సౌమ్య గారు, మీ టిఫిన్ చాలా బాగుంది, థ్యాంక్స్ అని చెప్పడానికి వచ్చాను. లూలా టీవీ నుంచి వచ్చామండి. భలే ఉన్నారు ఈ జంట. మీ జంటను చూశాక మా టీవీలో ప్రోగ్రామ్ కోసం మీ ఇద్దరిని ఎంపిక చేయడం జరిగింది. మీకు వచ్చిన పర్ఫార్మెన్స్ ఒకటి చేయండి. లేదండి, మన ఇద్దరు భార్య భర్త. అయ్యో నాకు తెలుసు. దగ్గరకు ఉండండి. అది ప్రేమ్ పెట్టురా, ప్రేమ్ పెట్టు. మీరేదో నాతో డాన్స్ చేయడానికి ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నారు. పర్లేదండి, నో ప్రాబ్లం. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, చేరాలి సొగసుల తీరం, సాగాలి తకధిమి తాళం, తగ్గాలి కనుల దూరం. అది మీరు చాలా బాగా చేశారు. మీకు మంచి బహుమతి కింద ఉగాండాకు 2 టికెట్లు, వారం రోజుల ట్రిప్, వారం రోజులు మీ దగ్గరికి వస్తాయి. రేపు ఇంత ఉరుకులాటేంటండి మీ జంటకి? రేపే ట్రై చేస్తా. సరే అండి, ఓకేనండి. థ్యాంక్ యూ అండి. ఇన్ని రోజులు నా ఆయనది అప్పును మాత్రమే చూశాను, స్టెప్పులు ఎప్పుడు చూడలేదు. ఎలా ఉన్నాయి? చాలా బాగుందండి, చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ వాడు రావాలి, లేట్ అవుద్ది. అద్దిరా చూసావా? అది తెలుసు, ఎక్కడ నొక్కాలో తెలుసు, అందుకే సన్నగా అనిపించాను ఇక్కడ. అక్కడ క్యారెక్టర్ మారిపోయారా? అంతే కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వాన్ని నాది. పీకేస్తా, చెప్పేది నాకు తెలుసు. ఏమే కాపీ పట్టరా? రాదే. ఎక్కడున్నావా? లేదు ఇంట్లో లేదుగా. ఎందుకు అలా వస్తున్నారా? గేట్ దగ్గర లెటర్ పెట్టి వెళ్ళిపోయిందిరా. ఎవర్రా బాబు? ఏమండి పొరపాటు మిమ్మల్ని పెళ్లి చేసేసుకున్నాను. నాకు సన్నయ్య గారే కరెక్ట్ అండి. ఆయన స్టెప్ వేసినట్టుగా ఎవరు వేయలేదండి. మీలో అప్పులే చూసా, ఆయనలో స్టెప్పులు చూసానండి. మిగిలిన లైఫ్ కూడా ఆయనతోటేనండి. అంటే ఇందాక చేతిలో ఊదింది వాడే, స్టెప్పులు వేసింది వాడే, మరి ఉప్మా పెట్టింది వాడే. నన్ను ఇప్పుడు కాలం నమ్మరా స్వామి? అందరూ నమ్ముకుంటాం, నన్ను నమ్ముకో. 1000 రూపాయలు నాకు ఇవ్వమంటే ఇవ్వడం మానేసి ఆడికి ఇల్లు అద్దె కట్టావు, ఆడికి 1,00,000 రూపాయలు చేతిలో పెట్టావు, నీ పిల్లాన్ని కూడా ఆడి చేతిలో పెట్టావు. ఏమంటారా రాఘవ గారా? మీ ఆవిడ గారు దరిద్రంగా మాట్లాడిన రెస్పెక్ట్ ఇస్తున్నావు చూడు నాకు. ఇంకానా
మన ఇంట్లో ఎవరైనా జంటలు ఉన్నారండి, మేము ఉగాండకు ట్రిప్ పంపిస్తాం. ఉగాండక వెల్కమ్ చంద్ర గారు. ఈ రోజు రావడం ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉందండి. ఈ రోజు మా ఫ్రెండ్స్ అందరం, మా టీమ్ లీడర్స్ వేణు, ధనరాజ్, మా ఏడుకొండల మేనేజర్ అండ్ ఎవరెవరు ఉన్నారో మా ఫ్యామిలీ, జబర్దస్త్ ఫ్యామిలీ అందరు కలిసి చాలా ఎంజాయ్ చేస్తున్నాం షోని మేము. ఈ స్కిట్ మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. నాగబాబు గారు, ఇలాంటి స్కిట్లు చంద్రకి కొట్టిన పిండి. బాగుంది, బాగా చేశారు. అండ్ సౌమ్య బాగా చేసావమ్మా. ఆవిడ వెస్ట్ గోదావరి స్లాంగ్ అంతకు ముందు కొన్ని స్కిట్లు చూసాను. ఆవిడ ఆ పేరు శ్రీదేవా, చాలా బాగా చేసావమ్మా. ఆల్ ది బెస్ట్, సూపర్. ఖుష్బు మ్యామ్. రాఘవ గారు బాగుంది, వెరీ ఎంటర్టైనింగ్. అండ్ చంద్ర గారు ఇట్స్ నైస్ టు సీ యూ. మీ టు ఆల్సో. అండ్ వని సతి గారు, అందరూ సౌమ్య మీరు కూడా వెరీ నైస్, థ్యాంక్ యూ. ఇంద్రజ గారు, పక్కింటోడి దీపం ఆర్పేయాలనుకుంటే మన కొంప తగలబడిపోతుంది. చాలా మంచి థీమ్, సూపర్ థీమ్, నాకు చాలా నచ్చింది. అండ్ చంద్ర గారు వెల్కమ్ బ్యాక్, వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. రాఘవ గారు, ఎస్ వి ఆల్ లవ్ యూ సో మచ్. ఫస్ట్ స్కిట్ అయితే బ్రహ్మాండంగా జరిగింది. సో నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? ఖచ్చితంగా ఈ స్కిట్ నెక్స్ట్ లెవెల్ లో అందరూ ఎంజాయ్ చేస్తారు. అంటే నేను అనుకుంటున్న స్కిట్టేనా? అయితే ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దాం. So let's welcome Bullet Bhaskar in combination with VADINA Vadina. ఒక్క 5 తప్ప అందరూ నీ పిల్లలా లేరేంటి? బాబు గారు నమస్కారం. నమస్కారం. ఈ ముగ్గురు ఆడపిల్లలు నా కూతుళ్ళు. పెద్దమ్మాయి పేరు శశికళ, చిన్నదాని పేరు చంద్రకళ, ఈ మూడో దాని పేరు పీడకళ. ఈ ముగ్గురు పిల్లల్ని తండ్రి లేకపోయినా సరే పద్ధతిగా పెంచింది పాపాయమ్మ. అమ్మా అమ్మా, నాన్న లేకుండా మమ్మల్ని ఇన్ని రోజులు ఎలా పెంచావమ్మా? మంచి ప్రశ్న వేశావమ్మా. మీ నాన్న లేని లోటు తెలియకుండా మిమ్మల్ని అందరినీ పెంచి పెద్ద చేయడానికి నేను పచ్చళ్ళ వ్యాపారం ప్రారంభించాను. పాపాయమ్మ పచ్చళ్ళ వ్యాపారం. ఈ పాపాయమ్మ పచ్చళ్ళ కోసం 14 గ్రామాలు కొట్టుకు చచ్చేవాళ్ళు. సాక్షాత్తు నాగబాబు గారు మొగల్తూరు నుంచి నరసాపురం వరకు ఈ పాపాయమ్మ పచ్చడి కోసం నడుచుకుంటూ వచ్చేవారు. ఒక రోజు బాబుగారు సాయంత్రం మన ఇంటికి వచ్చారు. పాపాయమ్మ, ఆవకాయ పచ్చడి కావాలన్నారు. అయ్యో, సమయం కాని సమయంలో వచ్చారు బాబుగారు, పచ్చడి లేదన్నాను. పర్వాలేదు, కనీసం ఒక బద్దైనా పెట్టన్నారు. అప్పుడు ఎలాగో ఆ జాడీలో అడుగు చూస్తే బాబుగారు అదృష్టవంతుడు, ఒక బద్ద దొరికింది. చప్పరించుకుంటూ వెళ్ళిపోయారు. రైజింగ్ రాదు ఆ విషయంలో. అమ్మా, నాకు ఎప్పటి నుంచి ఒక ప్రశ్న. అసలు మగవాళ్ళంటే ఎలా ఉంటారు? మనకలాగే వాళ్ళకి 2 కాళ్ళు 2 చేతులు ఉంటాయా? ఈ పాపాయమ్మకి ఎంత పరీక్ష పెట్టావు బాబుగారు చూసారా? నేను పెళ్లి చేసుకోనమ్మా. ఏమమ్మా? పెళ్లి చేసుకున్న తర్వాత నగలు మనమే పెట్టాలి, డబ్బు మనమే పెట్టాలి, కారు మనమే పెట్టాలి. అన్ని మనమే పెడితే వాళ్ళు మనకేం పెట్టరా అమ్మా? పెడతారమ్మా. నుదుటిన తిలకం బొట్టు పెడతారు. మగవాడికి పురుషుడికి తేడా ఏముంది? చూసారా బాబుగారు, పిల్లలు ప్రతిదానికి ఆయన ఎందుకు చూడాలి? లోకం తెలియని పిల్లలు. ఏమని అడిగావు? నేను ఇంకేం అడగలే. మగవాడన్నా పురుషుడన్నా ఏమీ తేడా ఉండదు, రెండూ ఒక్కటేనే పిచ్చిమొద్దు. నీకు పెళ్ళైనప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలమ్మా? 12 ఏళ్ళు, నీకేమో 13 ఏళ్ళు. నువ్వు 14 ఏళ్ళకే పుట్టావు, నువ్వు 15 నెలలకు పుట్టావు. మరి 16 ఏళ్ళకి ఏమైంది?
మీ నాన్నే పోయాడు నాన్న ఎలా ఉంటాడు? నాన్న ముఖం ఎలా ఉంటుంది? నేనెప్పుడు కింద చూడమే గాని సాంప్రదాయిని నేనెప్పుడు మీ నాన్నగారు పాదాలు తప్పించి మొహం ఎప్పుడూ చూడలేదు బాబు గారు. మా కాలంలో ఆడవాళ్ళు వేసు తప్పించి ఫేస్ ఏనాడు చూడలేదు బాబు గారు. నీకు ఎలాంటి వాడు కావాలమ్మా? 6 అడుగులు ఉండాలమ్మా. అవి 7 అడుగులు కావాలి. అమ్మా నీకెన్ని అడుగులు? నాకు అడుగులతో పని ఉందమ్మా. అదే నా పంటకు 2 ఆడపిల్లలు ఒక ఎత్తు. ఇది సపరేట్. ఇది అమ్మా నాగబాబు గారి కోసం గుడి కట్టానమ్మా. నేను నాగబాబు సార్ కోసం బడి కట్టానమ్మా. అమ్మా ఆలోచించి చెప్పరా. నేను నాగబాబు గారి కోసం ఒక రూమ్ తీసి 6 నెలల నుంచి రూమ్ రెంట్ కడుతున్నానమ్మా. భార్య ఏ రోజు రాలేదమ్మా. భాస్కర్ వస్తాడురా. సరే గాని ఇవన్నీ పక్కన పెట్టండి. మీకు మంచి సంబంధం చూశాను. అమ్మా అమ్మ కూడా పడింది. ఇంత కరువులో ఉన్నారేంటి వీళ్ళు? ఆ కుటుంబం కూడా మీలాగే 3 అక్క చెల్లెల్లాగా అయింది. ఆ కుటుంబంలో మీలాగే వాళ్ళు కూడా 3 అన్నదమ్ములేనమ్మా. ఇప్పుడు వరకు ఏ మగవాసన చూడకుండా పెరిగామమ్మా. వాసన ఒకటే చూడలేదు. ఏం బాగుతున్నావు నువ్వు? నుదుట చాలా పెద్దదుంది బేసు. పాపిడి బెల్ల పెట్టుకో అమ్మా. నువ్వు వెళ్ళవే. అప్పుడేనా? ఏమే రాత్రి తినకూడదు ఏమైనా తిన్నావా? తినలేదమ్మా. తాగకూడదు ఏమైనా తాగావా? తాగలేదమ్మా. ఏమైందో చెప్పు. ఎంత పని చేసేవే ముదు నష్టపోతానా? అబ్బాయి ఎలా ఉంటాడు? తెలీదమ్మా. చెప్పవే. చూసి అలవాట్లేదు దానికి. ఏం చూసావే? పాదాలు. మీరు కాళ్ళు చూశారు, నేను కూడా కాళ్ళే చూశానమ్మా. సరే దాని సంగతి అలా వదిలే గాని నువ్వు లోపలికి వెళ్ళి చక్కగా ముస్తాబై తయారవ్వమ్మా. సరేమ్మా. పుట్టిదానా ఏం తిన్నావు రాత్రి? చెప్పవే. ఏమిటే మన ఇంట వంట లేని పనులు చేస్తున్నారు? ఈ పచ్చళ్ళ పాపాయం అంటే ఎంత పద్ధతిగా బతికిందో సాక్షాత్తు బాబు గారికే తెలుసు. ముఖం చూడలేదమ్మా. అమ్మా నువ్వు చూస్తే అమాయకంగా ఉన్నావు. నువ్వు బాగా తయారవు. నాకు తెలిసి ఫైమా వాళ్ళ వాడు అంత చేసుకుని ఉంటాడు. నువ్వు కూడా
సరే 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 ఈ విషయం ఎవరికి తెలియదు కాబట్టి తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలమ్మా? అమ్మా నువ్వు రాత్రి ఏ కూర తిన్నావు? గుడ్డు తిన్నాను. ఆ గుడ్డు పెట్టిన కోడి ఎలా ఉంటుందో తెలుసా? తెలీదమ్మా. ఇది అంతే. ఏమున్నా సరే అవి వచ్చేవాడే చూసుకుంటాలే అవి. బాబు ఈ లక్కీ ఫెలోస్ రా. బాబు నువ్వు ఎవరినైనా ప్రేమించావా? నాన్నగారు మిమ్మల్ని ఎవరైనా ప్రేమించారా? నా మొహానికి ఎవరు పడతారా? మరి ఈ ముఖానికి కూర్చుని ఈయనకి ఎవరు పడతారు నాన్నగారు? నువ్వెవరైనా ప్రేమించావా? మొహమే లేదు అసలు. ప్రేమ నాకు లేదు నాన్నగారు. ఏం చేయమంటారు చెప్పండి. చెప్పండి చెప్పండి. నాన్నగారు నేను అమ్మ పోలిక నాన్న పోలిక? బాబు సరిగ్గా నా వైపు చూసి చెప్పు. నువ్వు వచ్చు నా పోలికరా? నేనెవరి పోలిక? నువ్వు వచ్చు అమ్మ పోలికరా? నాన్నగారు మరి నేనే పోలిక? ఈ విషయంలో ఎప్పుడూ కన్ఫ్యూజన్ నాకు. సరే సరే మమ్మల్ని ఎందుకు పిలిచారు ఈ రోజు? అరే పిల్లలారా, ఒకే ఇంట్లో ఉన్న ముగ్గురు అమ్మాయిల్ని మీ ముగ్గురికి చూశాను. అయితే పదండి నాన్నగారు ఇప్పుడే వెళ్దాం. పదండి. పాపాయమ్మది పద్ధతి గల కుటుంబం. సరే పాపాయమ్మ గారు మీ కూతురు పిలిపించండి. అమ్మా శశికళ, చంద్రకళ, పీడకళ రెండమ్మా. ఎంత పద్ధతిగా ఉన్నారు. తెలుస్తుంది. నా కాబోయే భార్యని ఒక ప్రశ్న అడగవచ్చా? ఒకటేం 100 అడగండి. లేవగానే ఏం చేస్తావు? వాంతులు చేసుకుంటానండి. అదే బాబు వంట చేస్తాదని చెప్పబోయి. మా దగ్గర చాలా భూమి ఉంది. మీకు ఎన్ని ఎకరాలు కావాలి? 7 ఎకరాలు. మీకు? 8 ఎకరాలు. మీకు? నాకు 1 ఎకరం ఇచ్చినా సరిపోద్దండి, కానీ అందులో తుప్పలు ఉండాలి. అంటే బాబు మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నారు. అమ్మాయికి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. పాపాయమ్మ గారు బాబు మీ సంబంధం మాకు నచ్చింది. కాకపోతే చివరిగా ఒక ప్రశ్న. ఏమిటి బాబు? మీ అమ్మాయిలు పెళ్లికి ముందు ఎవరినైనా ప్రేమించారు? ఎంత మాట అన్నారు బాబు. అమ్మా పాపాయమ్మ గారు మీ సంస్కృతి సాంప్రదాయం పద్ధతులు మాకు బాగా నచ్చి సంతోషం. పెళ్లి కార్యక్రమం చేద్దాం. అలాగే అలాగే. నువ్వు పెళ్లి చేసుకోవు నాన్న, కూర్చో. ఇంకా ఆలస్యం చేయకుండా భజంత్రీలు మోగిస్తే తాళి కట్టేస్తా. అలాగే భజంత్రీలు. అమ్మా రాత్రి ఏమన్నా తేడాగా తిన్నావా? లేదు. అమ్మా తిన్నదరగలేదా? తినకూడని పదార్థాలు ఏమైనా తిన్నావా? తినలేదు. చెప్పమ్మా. మామయ్య గారి పోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 30 సంవత్సరాలు అవుతుంది బాబు. మరి ఇది ఎలా సాధ్యం? ఆయన లేరు గాని పాపాయమ్మ బతికే ఉందిగా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు? నిజంగా పాపయ్యమ్మ బతికే ఉంది. సో నాగబాబు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగా చేశారు. అందరూ ముగ్గురు బాగా చేశారు. అండ్ ఇంకా అప్పారావు గురించి చెప్పక్కర్లా. భాస్కర్ చాలా బాగా డిజైన్ చేసావు. ఫైమాది బాగా నవ్వింది ఏంటంటే ఆ పాటకి వెరైటీ చేసింది. వెరీ గుడ్ ఫైమా. యూఆర్ అన్ ఎక్స్ట్రాడినరీ కమెడియన్. ఆడవాళ్ళు అంత గొప్పగా కామెడీ చేసేవాళ్ళు తక్కువ. కీప్ ఇట్ అప్. ఇంద్రజ గారు పచ్చళ్ళు వచ్చాయా? అప్పారావు గారు సీనియారిటీ అది నిరూపించుకున్నారు.
ఇలా అందరి ఎనర్జీ ఒక ఎత్తు అయితే మీ ఎనర్జీ లెవెల్ వేరే లెవెల్ అనిపించింది. అస్సలు అత్తర కొట్టేశారు. And 3 beautiful girls. Oh my God. Superb. Superb. Lots of fun entertainment. Khushbu ma'am. Apara garu, first meeku. Fantastic Apara garu. Very, very entertaining. And Shanti, Varsha, Andaru. Tani Fahima nizangane, you are the highlight. ఇక ముందు చూడండి మేడం, జబర్దస్త్ ఇలాగే ఉంటుంది. థ్యాంక్ యూ జడ్జెస్. అండ్ ఫ్యామిలీ స్కిట్స్ ఎక్స్పర్ట్ చంద్ర గారు ఈ స్కిట్ గురించి ఏమనుకుంటున్నారో? అప్పారావు గారు సూపర్, అసలు ఎంత నవ్వానో. సూపర్, అందరు చాలా బాగా చేశారు. మీ శిష్యుడు స్కిట్ మీకు ఎలా అనిపించింది? గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు తెగాల్సినవి ఇప్పుడు దిగింది. కానీ మీకు ఎవరికి తెలియని విషయం ఏంటంటే మాట్లాడుతున్నదే రంగయ్య. వేటి రంగయ్య అంటే చంటి రంగయ్య. ఎందుకంటే ఎప్పుడు ఆయనే కాదు కదా, ఆయన కూడా ఒకసారైనా చంటి రంగడు. సూపర్ సూపర్ సూపర్. చప్పట్లో. శ్రీను, మీరు చేసిన కొన్ని ఐకానిక్ గెటప్స్ ఒక్కసారి మన అందరి కోసం మా మెమరీ రిఫ్రెష్ చేయడానికి చేస్తారా? అన్నా నాకు బాగా నచ్చింది బిల్డప్ బాబాయ్. ఫస్ట్ బిల్డప్ బాబాయ్. ఓకే. నువ్వు నమ్మలేదు, నువ్వు మామూలు అక్కడ ఒక్కసారి దిగావంటే మరి రప్పడింది చెప్తా. ఏమనుకున్నావు నువ్వు? చెప్పండి రా. తిప్పడు తిప్పడు తిప్పడు. ఏం జరుగుతుంది ఎక్కడ? 12 సంవత్సరాలు అప్పుడు అయిపోయిందా? అయ్య బాబే, నిజంగానే బయటికి వెళ్ళి ఏం చేసేది? బాబు గారి బాగా ఇష్టమైన పరిపూర్ణ. అది గెటప్ ఉండాలిరా, అది ఫేస్, అది డ్రెస్ ఉండాలి. శ్రీకాకుళం రాజు. ఓకే. ఎంత హాయి ఎంత హాయి రే, ఎంత మధురమే హాయి. చాలా బాగుంది ఇది. ఓరే రామప్రసాద్, మన గురించి రాజ్యంలో అందరూ ఏదో అనుకుంటాండ్రా. మీరు ఏదో అనుకుంటున్నారండి? ఏదో అనుకుంటాండ్రా. శబాష్ శబాష్. గజ్జ కళ్ళు మన్నదో, గుండె జల్లు మన్నదో, కట్టు తప్పుతున్నదో, గుట్టి చప్పుడైనదో, తట్టుకో తడే తమాషా. చూడు నగనగలు ఆడిపోతారు. కరెక్ట్ కొరకు కొరికేవాలనిపిస్తుంది. ఏమ్మా ఏం నచ్చలేదా? నాకేం తక్కువ అన్న. The magic and energy of mana Get Up Shrinu. So Manas, ee 12 years mega celebrations, ee journey only mana celebration gaani mana journey e kaadu. Ee journey mana audience tho paatu mem 12 years ga travel avutunnamu. So ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ అయితే జనాలకి డెఫినెట్ గా మనస్ఫూర్తిగా నచ్చుంటది. కానీ అవి పిక్చర్ బాకీ హై మేరే దోస్త్. और बाकी है? और बाकी है. Oh, wow. ఈ ఎపిసోడ్ కంటిన్యూషన్ మళ్ళీ రేపు కూడా జరుగుతది. సో మేక్ షూర్ యు ట్యూన్ ఇన్ అండ్ వాచ్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో 12 years mega celebration.